హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆల్వేస్ న్యూ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. రివ్యూలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ బాగుంది, అలానే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కంపేర్ చేసుకుని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మూవీలో ఎలివేషన్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించే మాక్సిమం సీన్స్ లో ఎలివేషన్స్ పడ్డాయి. ఈ మూవీకి ఇంకో హైలైట్ చూసుకుంటే బీజిఎం. కీరవాణి గారు ప్రతి సీన్ కి బీజిఎం పర్ఫెక్ట్ గా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ గానీ, ఫైట్ సీన్స్ గానీ, కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది ఈ మూవీని. హరిహర వీరమల్లు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్రకి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ ని డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మంచి మంచి హై ఇచ్చే సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. కుస్తీ ఫైట్ సీన్ గానీ, చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ గానీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ గురించి కొన్ని బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే కోహినూర్ వజ్రం ఆస్పెక్ట్ గురించి. ఆ కోహినూర్ వజ్రం ఆస్పెక్ట్ గురించి స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఇంటర్వ్యూలు వస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం టూ గుడ్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే మాత్రం. అంతేకాకుండా ఈ మూవీలో మ్యూజిక్ గానీ, ఎలివేషన్స్ గానీ, హై ఇచ్చే సీన్స్ గానీ, డైలాగ్స్ పెట్టుకునే విధానం గానీ, తీసుకున్న కాన్సెప్ట్ గానీ పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్తుంది ఈ మూవీని. ఇందులో డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రతి డైలాగ్ చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. యాక్చువల్ గా ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాదు, కానీ ఇందులో ఉన్న డైలాగ్స్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ లా అనిపిస్తుంది. కానీ ఆ డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ కి హై ఇచ్చే రేంజ్ లో ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అదొకటే కాదు, మూవీలో వచ్చే ప్రతి యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ ని మాత్రం స్పెషల్ గా ప్లాన్ చేసి రాసుకున్నట్లు అనిపించింది నాకు. ఈ క్లైమాక్స్ హరిహర వీరమల్లు పార్ట్ ఉంది కదా, దాని మీద హైప్ పెంచడానికి ఈ క్లైమాక్స్ రాసుకున్నట్లు అనిపించింది. అండ్ ఈ మూవీకి పర్ఫెక్ట్ ఎండింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బాబీ డియోల్ ఈ మూవీలో ఔరంగజేబు క్యారెక్టర్ రోల్ ప్లే చేశారు. బాబీ డియోల్ కూడా ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఇంకా ఈ సినిమాలో మైనస్ల గురించి చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ మాత్రం చాలా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. మూవీ టీం విఎఫ్ఎక్స్ గురించి టైం తీసుకుంటుంది అన్నారు, కానీ విఎఫ్ఎక్స్ మీద కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు నాకు. సెకండ్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం స్టోరీని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. సెకండ్ హాఫ్ లో హరిహర వీరమల్లు అనే పాత్ర ప్రజలకు మంచి చేయాలనే కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి కథని ముందుకు తీసుకెళ్లలేకపోయింది అనిపించింది. థర్డ్ పాయింట్ వచ్చేసి కొల్లగొట్టినాదురో సాంగ్ అసలు పర్ఫెక్ట్ టైం లో వచ్చినట్టు అనిపించదు. అసలు ఆ సాంగ్ కూడా అక్కడ అసలు అనవసరంగా పెట్టారనిపిస్తుంది. మెయిన్ గా కీరవాణి గారి గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ మూవీని కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇంకా ఈ మూవీని ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కలిపి చూసుకుంటే గ్రేట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్ గా మూవీ మొత్తం చూసుకుంటే. ఆ విఎఫ్ఎక్స్ అండ్ అక్కడక్కడ స్క్రీన్ ప్లే, ఆ సాంగ్ ఒకటి పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ టూ గుడ్ మూవీ. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ చూసుకుంటే 3.7 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.